పటాన్చెరులోని ఎంజీ రోడ్ కేబుల్ ప్రగతి అసోసియేషన్ తరఫున కామదహన కార్యక్రమానికి ఇచ్చేసాము. ఇక్కడ ముఖ్య అతిథిగా బాయికాడ్ విజయ్ కుమార్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్ని రోజులు ప్రోగ్రామ్ చేస్తున్నారండి? ప్రతి సంవత్సరం కూడా ఇది గ్రామానికి సంబంధించిన విషయం. హోలీ సందర్భంగా పటాన్చెరులో ఊరిది, తర్వాత ఇక్కడ ఎంజీ రోడ్లో ప్రగతి అసోసియేషన్ ద్వారా మరి సభ్యులందరూ మన నాగేష్ గారు, మరి శ్రీనన్న, మరి సభ్యులందరి ఆధ్వర్యంలో చాలా గొప్పగా కూడా వినోద్ గారు మరి ప్రతి సంవత్సరం పంతులు గారిని పిలిచి ఈ కామదానికి ఏ విధంగా చేస్తామో మరి ఊర్లో ఉన్నటువంటి కర్రలు కానీ మరి పాత సామాన్లు కానీ అవన్నీ కూడా వేసేసి పూజ చేసి కుండ కూడా తిప్పి మరి ఈరోజు అది వెలిగించడం జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమానికి చేయడం వల్ల గ్రామానికి కూడా శాంతి జరుగుతుంది, ఎటువంటి చెడు తాకదనేసి పటాన్చెరు గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మరి పెద్దలు ఈ కార్యక్రమం ఈ రోజుది కాదు, తాతల నాటి నుండి కూడా ఈ కార్యక్రమం చేపట్టడం గురించి జరుగుతూ ఉంది. గ్రామం ఎంత పెద్దగానే, ఎందుకంటే పాత సంస్కృతి అందరూ కూడా మర్చిపోతూ ఉన్నారు. కానీ పటాన్చెరులో ఇటువంటి కార్యక్రమాలు మా అసోసియేషన్ ద్వారా, ప్రగతి అసోసియేషన్ ద్వారా చేపట్టడం కూడా జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని మరి మీ ఛానల్ ద్వారా కూడా చేస్తున్నందుకు మాకు కూడా మీకు అభినందనలు తెలుపుతూ ఉన్నాము. మరి ఈ కార్యక్రమాలను చూసి ప్రజలందరూ కూడా మనం పాత సంస్కృతిని మర్చిపోవద్దు. పండుగలకు ఎందుకంటే పెద్దలు ఏది చేసినా కానీ ఒక మంచి అర్థం ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని చేపట్టినందుకు కూడా ప్రగతి అసోసియేషన్కి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? చేయాలని ఎందుకు అనిపిస్తుంది మీకు? ఇది 22 సంవత్సరాల నుండి కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమము అందరికీ ప్రజలకు ఒక మంచి భవిష్యత్తు వాయిస్, ఎందుకంటే ఇది తెలవాలి. రాబోయే భవిష్యత్తులో చిన్నపిల్లలకు తెలుస్తలేదు ఫస్ట్ ఏం జరుగుతూ ఉంది, ఇప్పుడేం జరుగుతూ ఉంది, ఈ దానం అంటే ఏంది, ఈ స్టోరీ అంతా కూడా తెలవాలంటే ఈ కార్యక్రమాల గురించి తెలుసుకోవడానికే ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఎందుకంటే చాలామంది మర్చిపోతున్నారు సంస్కృతిని. అది తెలుపడానికి మా ప్రగతి అసోసియేషన్ సభ్యులు 22 సంవత్సరాల నుండి చేస్తున్నారు, భవిష్యత్తులో కూడా చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ అండి. మీరు విశేషమైన స్పందన వచ్చింది. మీరు మంచి విశేషాలు చెప్పారు. ప్రస్తుతం ప్రగతి అసోసియేషన్ అధ్యక్షులు ఉన్నారు ఇక్కడ, పెద్దపైన శ్రీనివాస్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఎన్ని రోజుల నుంచి ఇలాంటి నిర్వహిస్తున్నారు? ఇంకా ఏమన్నా సేవా కార్యక్రమాలు చేస్తారు? ఇది కాకుండా కామదానం అంటే ముఖ్యంగా ఏంటంటే కామదానం అంటే ముఖ్యంగా హోలీకి ముందు 2 రోజుల ముందు జరిపే ఒక గొప్ప అద్భుతమైన కార్యక్రమం ఇది. ఈ కామదానం అనేది తెలంగాణలో అనాదిగా వస్తుంది. ఇది హిందూ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఘటం. ఇది హోలీకి ముందు తప్పకుండా ఈ కామదానం జరుగుతుంది. జరిగిన 2 రోజుల తర్వాత హోలీ జరపబడుతుంది. హోలీ పండుగ అనేది ఏంటంటే అందరి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి అందరూ రంగం చల్లుకోవడం జరుగుతుంది. దానికి ముందు రోజు ఒక 2 రోజుల ముందు రోజు ఈ కామదానం జరుగుతుంది. ఈ కామదానం వల్ల ఏంటంటే ఇంకా మన గ్రామాల్లో కానీ ప్రజల్లో కానీ ఎలాంటి రోగాలు రాకుండా ఏం రాకుండా ఈ కామదానం చేయడం జరుగుతుంది. ఈ కామదానం స్వచ్ఛందంగా అందరూ వాళ్ళకు తోచిన కర్రలు కట్టెలు అన్ని తెచ్చి ఇస్తారు. దానివల్ల ఏంటంటే దాని యొక్క కట్టెలు మరి పిడికలు, ముఖ్యంగా పిడికలు వాడతారు. ఆవు పేడతో తయారు చేసిన పిడికలు వాడతారు. పిడికలు వాడడం వల్ల ఏమైందంటే దాని యొక్క గుడి తీసుకెళ్ళి అందరూ విభూతిగా వాడుకుంటారు. విభూతిగా వాడుకోవడము, పిల్లలకి ఏదైనా అనారోగ్య కార్యక్రమం ఉంటే కూడా దాన్ని బొట్టు పెట్టుకోవడము, దాన్ని వాడుకోవడము, నీళ్ళు కలిపి తాపడం వల్ల ఏంటంటే ఎన్నో రోగాలు నయమవుతాయని చెప్పి ఆనవాయితీ ఉంది, నమ్మకం ఉంది. ఈ యొక్క కామదానం ముఖ్యంగా కామదానం వల్ల ఏంటంటే అందరికీ ప్రజలకు ఆయురారోగ్యాలు కలగాలని చెప్పేసి అందరూ ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి 2 రోజుల తర్వాత హోలీ పండుగ జరుపుకుంటున్నాం. ఈ హోలీలో ఏంటంటే అందరూ కుల మతాలు అతీతంగా అందరూ హోలీ జరుపుకొని సంతోషంగా హాయిగా హ్యాపీగా హోలీ జరుపుకోవచ్చు. గత తెలంగాణలో మేము పుట్టక నుంచి కూడా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. మా ఎండి రోడ్లో గత 20-25 సంవత్సరాల నుంచి కూడా మేము
ఈ కామదానం జరుపుతున్నాము ఈ ప్రగతి అసోసియేషన్ ఆధ్వర్యంలో. ఎందుకంటే ఈ ముఖ్యంగా ఏంటంటే కామదానం వల్ల ఏంటంటే ఇక్కడ మా బస్తీలో ఉన్న ఇక్కడ ప్రజలందరికీ మేము ఉన్నాము, ఐక్యమత్యం అందరం ఉందాము అనే ఒక సందేశం పంపినట్టు ఉంటుంది. అందరం కలిసి జరుపుకోవాల్సిన పండుగ ఇది అని చెప్పి అందరికీ చెప్పడం జరుగుతుంది. అందరు రావడం జరుగుతుంది. అందరి సమక్షంలో కామదానం జరుగుతుంది కనుక ఈ మా ప్రగతి అసోసియేషన్ ఆధ్వర్యంలో మా యొక్క ప్రగతి అసోసియేషన్ ఆధ్వర్యంలో జనరల్ సెక్రటరీ కానీ నాగేష్ కానీ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ కానీ వైస్ ప్రెసిడెంట్ జగన్ కానీ మరియు నాసా రమేష్, నాసా శ్రీను, నాసా రాజు మరియు మిగతా ప్రెస్ విజయ్ కానీ చాలామంది మా యొక్క ప్రగతి అసోసియేషన్ తరఫున ఉన్న బాడీ మెంబర్ ఆధ్వర్యంలో ఇది ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుతాం. ఈరోజు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. దానికి విశేషంగా ఆదరణ లభించింది. ఈరోజు అందరూ పెద్ద ఎత్తున మద్దతు తెలపడం వల్ల ఈరోజు గొప్పగా నిర్వహించినందుకు వచ్చే అంత మద్దతు తెలిపి అందరికీ ధన్యవాదాలు నా తరఫున మా ప్రగతి అసోసియేషన్ తరఫున తెలుపుతున్నాను. పటాన్చెరు ప్రజలకు హోలీ పండుగ సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు? ఈ హోలీ పండుగ ముందు కామదానం చేయడం ఎందుకంటే దీనివల్ల పటాన్చెరులో ఉన్న ప్రజలందరూ పటాన్చెరే కాదు తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణ కూడా కాలం తర్వాత 2 రోజుల తర్వాత హోలీ పండుగ జరుపుకొని అందరూ సుఖ సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. టు ప్రజాపూర్ న్యూస్.